మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, మనకి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఒక సంఘం గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనంతో చదువుతున్నాను. జీవించున్న పేరు మాత్రం అన్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంటుంది. దాన్ని బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, బిడ్డలకు ఏమీ అందించాలో తండ్రి జ్ఞానం మాకు దయచేయండి నాయన ప్రభా. తండ్రి నన్ను నీ సిలుచాటు మరుగుపరచండి ప్రభు. నన్ను నోటికి బుర్రగా సాధనంగా వాడుకోమని మా ప్రభు నేసిన మరి వినమ్గా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మృత సంఘం అంటే దీన్నే సార్దీస్ సంఘం అంటారు. సార్దీస్ సంఘం నేరం ఈ సార్దీస్ సంఘం ముందు అధికముగా దేవుని దృష్టిలో మృతులైన వారు ఉన్నారు. ఏమేంటంటే ఈ సార్దీస్ సంఘం ముందు అధికముగా దేవుని దృష్టిలో మృతులైన వారు ఉన్నారంట. దేవుని దృష్టిలో మృతులైన వారు ఉన్నారంట ప్రియులారా. కాబట్టి వీరిని గురించి మొదట మనము 2 వచనాల్లోనే వారిపై దేవుడు నేరమును మోపుచున్నాడు. ఆ సంఘంపై నేరం మోపుతున్నాడు. ఇప్పుడు చదివాను కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవిస్తున్నావు, ఏం ప్రయోజనం? నువ్వు చచ్చిన వాడివే అంటున్నాడు. నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. అంటే చూడండి ప్రియులారా, నామకార్థపు క్రైస్తవ జీవితం అన్నమాట. అంటే నామకార్థపు క్రైస్తవ జీవితం అంటే ఏంటి? నేతి బీరకాయలో లేనట్టే. నేతి బీరకాయ అంటాం కదా, అంటే అందులో నెయ్యి లేనట్టే అనమాట. క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారిలో క్రైస్తత్వం ఉండదు. మేము క్రైస్తవులము అంటాం కదా, వాళ్ళలో క్రైస్తత్వము ఉండదు. ఇలాంటి వారు భక్తి చేస్తారు, పాపము చేస్తారు. భక్తి చేస్తారు, పాపం కూడా చేస్తారు. చూడండి, ఆదివారం గుడికి వస్తారు, ఆదివారం గుడికి వస్తారు, సోమవారం బారుకు వెళ్తారు. కరెక్టా నేను చెప్పింది కరెక్టేనా? సోమవారం బారుకి వెళ్ళేవారు లేరా? గుడికి వచ్చేవారు ఉన్నారు, బారుకి వెళ్ళేవారు కూడా ఉన్నారు. ప్రార్థనలు చేస్తారు, పాప కార్యాలు కూడా చేస్తారు. ప్రార్థనలు చేస్తారు, ఆదివారం అంతా ప్రార్థన చేస్తారు. అంతా చేయరు, చర్చిలో ఉన్నంతసేపు చేస్తారేమో. పాప కార్యాలు కూడా చేస్తారు. అదేవిధంగా దేవుని పాటలు పాడతారు, సినిమా పాటలు కూడా పాడతారు. దేవుని పాటలు పాడతారు, సినిమా పాటలు కూడా పాడతారు. ఈ 2 చేస్తారు. పాపం చేయనప్పుడు కూడా వీరు దేవునికి ప్రార్థన చేస్తారంటండోయ్. పాపం చేసేటప్పుడు కూడా వీరు ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తారంట. అంటే దేవునికి ప్రార్థన చేసి పాపం చేస్తారన్నమాట. వారి పాపాల్లో దేవుని భాగస్వామ్యం చేయ ప్రయత్నిస్తారు. గుడికి క్రమము తప్పక వస్తున్నాం కదా, సంఘ కార్యక్రమాలు మేము పాలు పంపులు పొందుకుంటున్నాం కదా, మాకన్నా భక్తి పరులు ఉండరు,
మేమే నిజ క్రైస్తవులము, మేమే నిజ క్రైస్తవులము, మాదే నిజ క్రైస్తవ సంఘం అనే వారు భ్రమపడుతూ ఉంటారు. మేమే నిజ క్రైస్తవులమని వారు భ్రమపడుతూ ఉంటారు. పాప జీవితం గడుపుతూ కేవలం ఆచారంగా వ్యవహరిస్తున్నవారు దేవుని దృష్టిలో పాప జీవితం గడుపుతూ కేవలం ఆచారంగా వ్యవహరిస్తున్న వారు దేవుని దృష్టిలో ఎవరండి? దేవుని దృష్టిలో ఎవరు? మృతులు, అంటే చనిపోయిన వారు అన్నమాట. వాళ్ళు బ్రతికిన ఒకటి, చచ్చిన ఒకటి. చనిపోయిన వారు. వారు చేస్తున్న క్రియలు సంపూర్ణంగా లేవంటున్నాడు. వారు చేస్తున్న క్రియలు ఎలా ఉన్నాయంట? సంపూర్ణంగా లేవు అంటున్నాడు. చూడండి, లోకంలో సగం, దేవుల్లో సగం కుదరదు. కుదురుతుందా? లోకంలో సగం, దేవుల్లో సగం. అది మన యాకోబు పత్రికలో చూస్తాం. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీకు తెలియదా అని మనం చూస్తాం. ఈ లోక స్నేహం దేవునితో అన్న స్నేహం చేయి, లేకపోతే ఈ లోకంతో అన్న స్నేహం చేయి. అది ఇది కావాలి అంటే కుదరదు అంటున్నాడు ఇక్కడ. రెండు పడవల మధ్య కాలు పెట్టి పయనించినట్లుంది ఇక్కడ. అంటే రెండు పడవల మీద కాలు పెడితే ఎలా ఉంటుందండి? రెండు పడవల మీద కాలు పెట్టి మనం వెళ్తే ఎలా ఉంటుంది? మధ్యలో పడిపోతూ ఉంటాం కదా, మధ్యలో పడిపోతాం. ప్రియులారా, ఈ జీవితం దేవుడు అంగీకరించడు. ఈ జీవితము దేవుడు అంగీకరించడు. మన జీవనం ఎలా ఉన్నదో ఆత్మవిమర్శ చేసుకుంటే మనం మృతులుగా ఉన్నామో సజీవులుగా ఉన్నామో అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నామో అనేది మనకే అర్థమవుతుంది. ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరిశీలించుకోండి. ఎలా ఉంది? ఎలా గడుపుతాం? మనం లేచినప్పటి నుంచి మన జీవితం ఎట్లా ఉంది? ప్రార్థనాపూర్వకంగా గడుపుతున్నామా? దేవుని పాటలు పాడేవారిగా ఉన్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం జీవించేవారిగా ఉన్నామా? ఇవన్నీ మనం విమర్శ చేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే మనకే తెలుస్తుంది మనం మృతులమో మన సజీవులమో అన్న విషయం మనకే తెలుస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. జీవముగా దైవాన్ని ఆరాధిస్తున్న మనం, మహాశక్తిపూర్ణుడైన దేవుని తెలుసుకున్న మనము, సకల సృష్టికి కారణభూతుడై సూర్యచంద్రాది గ్రహములను, భూమిని, ఆకాశమును, సకల జీవరాశులను, సముద్రమును, గాలిని శాసించగల పరమాత్మను పొంది ఉన్న మనం, ఈ లోకరీత్యా దేశరీత్యా ఉన్న నమ్మకాలు, ఆచారాలు మనం కూడా ఆచరించడం తప్పు కదా. చాలామంది ఏం చేస్తారు? సూర్య నమస్కారాలు చేస్తారు, చంద్ర నమస్కారాలు చేస్తారు, గ్రహాలను పూజిస్తూ ఉంటారు. భూమిని, ఆకాశమును, సకల జీవరాశులను, సముద్రమును, గాలిని శాసించగల దేవుడు మన దేవుడు కదా. సకల జీవరాశులను, సముద్రాన్ని, గాలిని శాసించగల మన దేవుడు పరమాత్మను పొంది ఉన్న మనము, ఈ లోకరీత్యా దేశరీత్యా ఉన్న నమ్మకాలు, ఆచారాలు మనము కూడా ఆచరించడం తప్పు కదా. ఇవన్నీ మనము కూడా ఆచరిస్తున్నాం. మనము నిజదేవుని నమ్ముకున్న మనము, ఆ దేవాది దేవుని నమ్ముకున్న మనము ఇవి కూడా పాటిస్తామంటే ఏంటో ఒకసారి అదన్న ప్రశ్న వేసుకుంటారా? వేసుకోకపోవడం వల్ల ఇదంతా నష్టం జరుగుతుంది. శకునాలు చూడటం, కొంతమంది ఏం చేస్తారు? శకునాలు చూస్తారు. అంటే వెళ్ళేటప్పుడు ఏం ఎదురు వస్తుంది, ఇవన్నీ ఇలాంటివి శకునాలు చూడటం. మంచి రోజు, ఏది మంచి రోజు? అన్నీ మంచి రోజే. దేవుడు ప్రతిదీ మంచి రోజు అని చెప్పాడు. శుక్రవారం మంచి రోజు కాదండి, మంగళవారం మంచి రోజు కాదని ఏం అవసరం లేదు. మా బావగారు కాకినాడలో ఉన్న మా బావగారు విజయ్ కుమార్ గారు హౌస్ ఆఫ్ ప్రేయర్, ఆయన 300 సంఘాలు ఉన్నాయి. మరి ఆయన అమావాస్య రోజు పెళ్లి చేస్తాడంట. అమావాస్య రోజు చెప్పండి, అమావాస్య రోజు పెళ్ళి అసలు ఎవరిని చేస్తారా? ఆ ముహూర్తం ఎవరిని పెట్టుకుంటారా?
కానీ మా బావగారు చేస్తారు అట్లా. కాబట్టి మనం అలాంటివన్నీ చూడకూడదు. అలాంటివన్నీ మనం చూడకూడదు. మంచి రోజు, లగ్నం అని నమ్మడం, ఎవరో చెప్పే జాతకాలు నమ్మడం తప్పు. కొంతమందికి కొంతమంది చెయ్యిస్తాం, అందరికీ మనం అసలు చెయ్యి ఇవ్వకూడదు. ఎందుకు? ఆ చేతిలో ఉన్న గీతలను చూడటానికి. ఆ గీతలు ఏంటి? మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు ఆ చేతులు ముడుచుకొని ఉన్నప్పుడు పడిన గీతలు అవి, ఆ గీతలు. అంతేగాని ఆ గీతలను చూసి వాళ్ళు చెప్పడం, మనం వినడం, ఇదంతా తప్పిది. ఏదో ఒకటి జరిగిందని అనుకుంటూ పిచ్చిగా మూఢనమ్మకాలు కలిగించుకొని దేవుని దృష్టిలో మృతుడిగా మిగిలిపోకుండా అన్నిటినీ జయించగల సర్వశక్తిమంతుడు నా దేవుడని నమ్మగలిగిన నాడు మనం మృతులుగా మనం మిగిలిపోకూడదు. అన్నిటినీ జయించగలవాడు మన దేవుడు. అన్నిటినీ జయించగలవాడు మన దేవుడైతే మనం ఎన్ని నమ్మడం ఏంటి? ఈ ఆచారాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ శకునాలు, ఇవన్నీ నమ్మటం ఏంటి? ఈ దేశ ఆచారాలు, మూఢనమ్మకాలు, వింత ఆలోచనలు విడనాడిన నాడు నిజ క్రైస్తవులుగా దేవుడు గుర్తిస్తాడు. అప్పుడు గుర్తిస్తాడు దేవుడు, నువ్వు నిజ క్రైస్తవుడువా కాదా అన్నది. నువ్వు నిజ క్రైస్తవుడువా, నామకార్థపు క్రైస్తవుడు అన్నది గుర్తించేది దేవుడు అప్పుడు అన్నమాట. ఇవన్నీ నువ్వు నమ్మకూడదు. చూడు, ప్రకటన 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. క్రీస్తు జీవము లేకుండా చేసే ప్రార్థన నిరుపయోగం. క్రీస్తు జీవము లేకుండా చేసే ప్రార్థన నిరుపయోగం, ఉపయోగం లేనిది. నీ హృదయంలో క్రీస్తు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఉపయోగం లేనిదండి. నీ ఆచారాలు, నమ్మకాలు, ధనము, కులము, పరపతి నేను రక్షించలేవు. ఏం రక్షిస్తాయా నిన్ను? నీ ఆచారాలు నేను రక్షిస్తాయా? నీ ధనం నేను రక్షిస్తుందా? ప్రాణం పోసేది ధనమే, ప్రాణం తీసేది కూడా ధనమే. కాబట్టి నమ్మకాలు, ధనము, కులము, పరపతి నిన్నేమీ రక్షించలేవు. నీకేమైనా బలం ఉందేమో, ఆ బలం నేను రక్షించలేదు. ఈ ప్రాణం పోయే స్థితిలో ఉండి నీ కులం నేను రక్షిస్తుందా? నీ కులం నేను రక్షిస్తుందా? నీ బలం నేను రక్షిస్తుందా? కాబట్టి కనుక జీవంగా క్రీస్తు నుండి నీ ఎడబాటు నీ మరణానికి దారితీస్తుంది. నీ ఎడబాటు నువ్వు ఎప్పుడైతే ఆ జీవము గల క్రీస్తు నుండి ఎప్పుడైతే నువ్వు విడనాడావో అప్పుడు ఆ ఎడబాటు నీ మరణానికి దారితీస్తుంది. చెట్టు నుండి వేరు చేయబడిన ఆకులాగా, పువ్వులాగా త్వరగా వాడిపోయి, ఎండిపోయి నశించిపోతాం మనం. చెట్టు నుండి విడిపోయిన ఆకు, పువ్వు ఎలా వాడిపోతుందో అలాగే మనం కూడా ఏమైపోతాం? దేవుని నుండి మనం వేరైపోతే మనం కూడా నశించిపోతాం. అంటే ఏంటి? మనం దేవుని నుండి మనం విడనాడే వారికి మనము ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో చూసినట్లయితే, ప్రభు నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే మన జీవితానికి ఒక్క మాట అర్థమైతే చాలు. ఈ ఒక్క మాట మనకి అర్థమైతే చాలు. అంటే మేము ఎప్పుడు ప్రార్థన చేసి ప్రభా అంటావు, నువ్వు పరలోక రాజ్యాన్ని చేరవు. ఆయన తండ్రి చిత్త ప్రకారం చేస్తే మాత్రమే నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తావని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రకటన 3 చూసినట్లయితే, ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఏ గడియనో నీ మీదకి వస్తానో నీకు తెలుసా? ఆయన ఎప్పుడు మన మీదకి వస్తాడో తెలుసా? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలుసా? తెలీదు. ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. చాలామంది వాక్యంలో శ్రద్ధగా వింటారు, చక్కగా నోట్ చేసుకుంటారు, అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఏదో లోపం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మార్పు చెందాలని అనుకుంటారు, కానీ వారిలో మార్పు అనేది రాదు. మనం మార్పు చెందాలి అనుకుంటారు, అలా టైం గడిచిపోతుంది, కానీ మార్పు అనేది వారిలో రాదు. ఇంకొంచెం వ్యవధి కావాలి అని దేవుని నిబంధనలు వారు పాటించరు. రేపు అని వాయిదాలు వేస్తూ ఉంటారు. బాప్తిస్మం తీసుకోవాలనుకోండి, రేపు తీసుకుందాంలే,
రేపు తీసుకుందాంలే, రేపు తీసుకుందాంలే అని ఇలా వాయిదాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి భక్తి ఉంది కానీ దేవుని భయం అనేది లేదు. భక్తి ఉంది, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, పాటలు పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని భయం అనేది వీరికి లేదు. రేపుకు రూపు లేదని గ్రహించరు. రేపుకి రూపు ఉందా? రేపుకు రూపు ఉందా? కాసేపటికి ఏమవుతుందో మనకు తెలుసా? తెలీదు. రేపటికి రూపు లేదని గ్రహించారు. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎంత భక్తిగా క్రీస్తును ఆరాధించినా మార్పు లేకపోతే వారి జీవితము వృధా. ఎన్నిసార్లు నువ్వు పాటలు విన్నా, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఎంత భక్తిగా క్రీస్తును ఆరాధించినా నీలో మార్పు అనేది లేకపోతే నీ జీవితం అనేది వృధా ప్రియులారా. వృధా అని ఎరగట్లేదు. మహాధైర్యవంతంగా అందరికీ ఏం జరిగితే మనకు అదే జరుగుతుందిలే అని మొండిగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏది జరిగితే అది జరుగుతులే అని మొండిగా సాగిపోతూ ఉంటారు. అందుకే ప్రభు ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదని సూటిగా చెప్తున్నాడు. ప్రభు రెండో రాకడ తథ్యమని నమ్ముతారు, కానీ ప్రభు రెండో రాకడ వస్తుందని మనకు తెలుసు, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సమయం ముందులేని భ్రమలో ఉంటారు. చుట్టూ అనేక సంఘటనలను చూస్తున్నా నాకు జరగదులే, చుట్టూ అనేకమైన సంఘటనలు చూస్తూ ఉంటారు, కానీ అది నాకు జరగదులే అని నిబ్బరంగా కాలం గడుపుతూ ఉంటారు. హఠాత్తుగా నీకు యాక్సిడెంట్ అవ్వచ్చు. హఠాత్తుగా మనం చెప్పలేం, ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. హఠాత్తుగా యాక్సిడెంట్ కావచ్చు. అది రోడ్డు ప్రమాదం కానీ, లేకపోతే స్కూటర్ కానీ, కారు కానీ నడక వల్ల సంభవించవచ్చు. ట్రైన్ ప్రమాదం సంభవించవచ్చు. హఠాత్తుగా హార్ట్ అటాక్ రావచ్చు. ఇవన్నీ అదే అందుకే అంటున్నాడు ప్రభు, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలుసా? నీకు తెలియదు. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఏదో ఒక కారణంతో మరణం సంభవించవచ్చు. మరణం ఎంత అండి? ఎంత? ఏ నిమిషం మనం సంభవిస్తుందో మనకు తెలీదు. సంభవించవచ్చు, అది మనకు తెలియదు. ఏ ఒక్కరి మరణము వారికి ఎప్పుడు సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు చస్తామో తెలియదు, ఎక్కడ చస్తామో తెలియదు, ఎలా చస్తామో మనకు తెలియదు. ఎప్పుడు చస్తామో తెలుసా? ఎప్పుడు చస్తామో తెలుసా? పాటలు పాడేవారు కూడా పాడతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రసంగం చేస్తా కూడా చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు చస్తామో కూడా తెలియదు, ఎలా చస్తామో కూడా తెలియదు. నువ్వు ఎలా చస్తావో తెలియదు. యాక్సిడెంట్ వల్ల చస్తావో, మరి అనారోగ్య పరిస్థితులు చస్తావో, ఎలా చస్తావో తెలియదు. ఎప్పుడు చస్తావో తెలియదు, ఎలా చస్తావో తెలియదు, ఎప్పుడు చస్తావో కూడా నీకు తెలీదు కదా. కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమి లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమి లాభం? అందుకే నీ అతిక్రమమును దాచిపెట్టక వెంటనే ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకొని సిలువ వద్దకు వస్తే దయకలిగిన కరుణామయుడు రక్షిస్తాడు. నీ పాపములు ఒప్పుకొని, నీ అతిక్రమములు ఒప్పుకొని ఆ దేవుని దగ్గరికి వస్తే, ఆ కృపా సింహాసనం వద్దకు వస్తే ఆ దేవుడు నీ పాపములను కడిగివేస్తాడు. తన రక్తంతో కడిగివేస్తాడు, శుద్ధి చేస్తాడు, నేను శుద్ధి చేస్తాడు. కాబట్టి రక్షిస్తాడు. ఉగ్రుడై అగ్నిజ్వాలతో దయగల కరుణామయుడు రక్షిస్తాడు రక్షిస్తాడు లేదా ఉగ్రుడై నిన్ను శిక్షిస్తాడు. రక్షిస్తాడు లేదా శిక్షిస్తాడు. అది ఆయన నిర్ణయం. అది ఆయన జడ్జిమెంట్. ఎంత రహస్యంగా పాపములు చేసినా ఏదో ఒకరోజు పాపం పండి బహిర్గతం కాక మానదు. చూడండి ఎంతమంది మరి సీక్రెట్గా పాపాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఎప్పుడోకప్పుడు ఆ పాపం అనేది బయటపడుతుంది. ఎప్పుడోకప్పుడు ఆ పాపం అనేది బయటపడక మానదు. చూడండి, ఒక రైతు పండిన ధాన్యమును పాత్రలో దాచాడు. పండిన ధాన్యాన్ని పాత్రలో దాచాడు. పాత రోజుల్లో పాత్రలో ధాన్యమును దాచి నిలువ చేసేవారు. పాత రోజుల్లో నిలువ చేసేవారంట. తన పాలేరు వాని పాక కూడా ఆ పాత్ర సమీపంలోనే ఉన్నది.
అంటే ఆ పాలేరు యొక్క పాక కూడా ఆ పాత్ర సమీపంలోనే ఉన్నది. ఒకరోజు పాలేరు కాపలా ఉన్నాడు దేనికి? ఆ ధాన్యానికి. కాబట్టి ధైర్యంగా ఊరికి వెళ్ళాడు. పాలేరు చూస్తున్నాడులే, ధాన్యాన్ని ఎవరు తీసుకుపోవాలని అని చెప్పి ఈయన ఏం చేశాడు? రైతు ఊరికి వెళ్ళాడు. కానీ పాలేరుకి దుర్బుద్ధి పుట్టి కొన్ని బస్తాల ధాన్యమును దొంగతనంగా తన ఇంటికి తరలించాడు. కొన్ని బస్తాల ధాన్యాన్ని చూడండి, నమ్మకంగా విడిచిపెట్టి వెళ్ళిన ఆ రైతు యొక్క ధాన్యాన్ని, కొన్ని బస్తాల ధాన్యాన్ని దొంగిలించాడు ఈ పాలేరు. ఇంటికి తరలించాడు. కానీ ఆ బస్తాలకు చిల్లి ఉన్న కారణంగా కొన్ని గింజలు ఆ పాత్ర నుండి తన ఇంటి వరకు భూమి మీద పడిపోయి ఉన్నాయి. చిల్లి ఉంది దేనికి? ఆ పాత్రకి చిల్లి ఉండటం వలన అది అంటే తీసుకెళ్ళేటప్పుడు ఆ ధాన్యం కారుతూ ఉంటుంది కదా, పడుతూ ఉంటుంది కదా కింద. ఆ విధముగా పాత్ర నుండి తన ఇంటి వరకు భూమి మీద పడిపోయి ఉన్నాయి. దాన్ని గమనించిన పాలేరు కంగారుగా తన కాళ్ళతో భూమిలో కనపడకుండా చేశాడు. రైతు తిరిగి వచ్చేసాడు. ఇందులో వర్షం పడింది. 1-2 రోజులకు పాత్ర నుండి పాలేరు ఇంటి వరకు మొలకెత్తాయి. ఎక్కడ నుండి? పాలేరు ఇంట్లోనే కదా దాచిపెట్టుకుని తీసుకెళ్ళిపోయి ఈ యొక్క కొన్ని బస్తాలను తీసుకెళ్ళి మరి అక్కడ నుండే ధాన్యం పడింది. ఇక్కడ నుండి దాచిపెట్టిన ధాన్యం అక్కడ నుండి మరి ఆ పాలేరు ఇంటి దగ్గర నుండి ధాన్యం పడింది కదా. 2-3 రోజులకి వర్షం పడేసరికి ఆ యొక్క మొలకలు మొలకెత్తాయి. రైతుకి విషయం తెలిసిపోయింది. అంటే ఎలా? ఆ విధంగా అదే రూట్లో చివరిగా అది వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఆ ధాన్యం పాలేరు ఇంటికి పోయింది. పాలేరు యొక్క బండారం బయటపడిపోయింది. నన్ను ఎవరు చూడలేదులే, రైతు వెళ్ళిపోయాడులే అనుకున్నాడు. కానీ దేవుడు ఎలా తెలియజేశాడు చూసారా? ఎవరు తమ తప్పుని ఎంతో కాలం దాచలేరు. ఎన్నాళ్ళు చీకటి పాప బ్రతుకు? ఎన్నాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎంతకాలం? మన ఆయుష్కాలం ఎంత మనకు తెలుసా? మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలుసా? ఇప్పుడు కనపడిన వాళ్ళకి కాసేపటికి మాయమైపోతున్నారే, మరి మన ఆయుష్కాలం మనకి ఎంతకాలం మనకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి ఎన్నాళ్ళు చీకటి పాప బ్రతుకు, ఇంకెన్ని రోజులు వాయిదా వేస్తావు నువ్వు? రేపు బాప్తిజం పొందుతున్నావు అంటారు. కానీ బాప్తిజం పొందినా కూడా, మనసు పొంది బాప్తిజం పొందినా కూడా మళ్ళీ వాళ్ళు పాప బ్రతుకులోనే జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుని గద్దెమును గుర్తించి వెంటనే నీ జీవితాన్ని ఏం చేయాలి? సరిదిద్దుకో. దేవుడు గద్దిస్తున్నాడు, ఆ సాధ్య సంఘంతో గద్దిస్తున్నాడు. ఆ యొక్క గద్దెంపును గుర్తించి వెంటనే నీ జీవితాన్ని సరిదిద్దుకో. ప్రభు చెంతకి రా. దేవుడు మృతంగా భావించి నామకార్థ జీవితాన్ని మార్చుకొని నిజమైన దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. నువ్వు జీవించు. దేవుడు ఆ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశ అది. మనం చంపయ్యాలని ఆశ కాదైంది. మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఎన్ని తప్పులు చేసి ఉంటాం. మరి పాపాలంటే ఏంటి? పెద్ద పాపాలు ఏం కాదు. అంటే ఏంటి? చిన్న అవి కూడా అబద్ధాలు కూడా పాపాలే. మరి ఎన్ని చేసినా కూడా దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా? లేదు. ఇంకా నా బిడ్డ మారుతాడు అని ఎదురు చూస్తున్నాడు. తన బిడ్డ మారుతాడని ఎదురు చూస్తున్నాడు. కానీ మనలో మార్పు అనేది లేదు. కాబట్టి నువ్వు జీవితాన్ని మార్చుకుంటావా? ఈ నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని మార్చుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించేవానిగా ఉండు. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇందులో ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా సార్థి సంఘానికి మీరు ఇచ్చిన గద్దెంపు
మేము తెలుసుకొని ఉన్నాం నేను ప్రభా. తండ్రి గద్దింపును ప్రతి ఒక్కరూ మరి విని మరి ఆ విధంగా వారు నామకార్థపు క్రైస్తవులుగా వారు జీవించకుండా మరి నిజమైన క్రైస్తవులుగా వారు జీవించడానికి నీ కృప చూపండి నాయన ప్రభా. వారి మారుమనసు అనేది వాళ్ళు కలుగు చేయండి నాయన ప్రభా. తండ్రి ప్రభా, నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడివే నాయన తండ్రి. ఆయన ప్రభా తండ్రి బిడ్డలను మరి ఆ బిడ్డలు తప్పు చేస్తున్న వారిలో ఆ యొక్క మరి మంచి మనసు అనేది వారిలో కలిగించి నిన్ను వారు అర్థం చేసుకొని నీ మనసు వారు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మారు మనసు పొందేవారిగా ఉండక నీ కృప చూపండి. యుధముగా వారు నామకార్థపు క్రైస్తవులుగా వారు జీవించకుండా నిజమైన క్రైస్తవులుగా వారు జీవించుటకు మరి నీ కృప దయచేయమని, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటకు నీ కృప చూపమని నజరేయుడైన యేసే నామమున బ్రతమాల వినమ్రంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.